హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్విక్గా అలానే ఈజీగా అయిపోయే ఫ్రూట్ పాప్సికల్స్ రెసిపీ చూసేద్దాం. పెద్దవాళ్ళే కాకుండా కిడ్స్ కూడా చాలా ఈజీగా చేయగలిగే ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వాటర్ మెలోన్ పాప్సికల్ కోసం వాటర్ మెలోన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా హనీ యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టు హనీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. దీన్ని గ్రైండ్ చేసుకొని గ్రైండ్ అవ్వని పీసెస్ అలానే సీడ్స్ని సపరేట్ చేసుకోవడానికి ఫిల్టర్ చేసేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసుకున్న వాటర్ మెలోన్లోకి మీకు కావాలంటే కొంచెం లెమన్ ఆర్ మింట్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయకుండా పాప్సికల్ మౌల్డ్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మౌల్డ్స్ లేకపోతే నార్మల్ గ్లాసెస్లో ఒక ఐస్ క్రీమ్ స్టిక్ వేసేసి ఆ గ్లాస్ని కవర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కర్బూజా పాప్సికల్ కోసం కర్బూజా ముక్కల్ని ఇలా కోసుకొని పెట్టుకున్నాను. మీకు కనుక స్వీట్నెస్ కావాలనుకుంటే హనీ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోండి. నాకు కర్బూజా చాలా స్వీట్గా ఉంది కాబట్టి నేను నార్మల్గా గ్రైండ్ చేసేసి వడకట్టేసుకోవాలి. ఏమన్నా మిక్సీ పడని ముక్కలు ఉంటే అందులో ఫిల్టర్ అయిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని రిమైనింగ్ పాప్సికల్ మౌల్డ్స్లోకి యాడ్ చేసుకొని పైన మూత పెట్టేసుకుంటే మన కర్బూజా పాప్సికల్ కూడా రెడీ అయిపోయింది. మిగిలిన 2 పాప్సికల్స్లో కూడా నాకు మిగిలిన వాటర్ మెలోన్ అలానే కర్బూజాని యాడ్ చేసేసుకొని మూతలు పెట్టేసి దీన్ని ఓవర్ నైట్ లేకపోతే అట్లీస్ట్ 5 అవర్స్ డీప్ ఫ్రీజర్లో పెడితే మన పాప్సికల్స్ రెడీ అయిపోయాయి. అంతేనండి, ఎలాంటి యాడెడ్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈజీగా ఈ సమ్మర్లో ఇంట్లోనే ఈ పాప్సికల్స్ తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది పెద్దవాళ్ళే కాకుండా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఒక యాక్టివిటీ లానూ ఉంటుంది, అలానే తినేటప్పుడు చాలా ఎమ్మీగాను ఉంటుంది.